హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. సో ఇవాళ అయితేనండి మీ అందరి ఫేవరెట్ రామ్ స్టీల్ ప్యాలెస్కి వెళ్తున్నాను. అక్కడ కొత్త కొత్త వెరైటీస్ అయ్యి వచ్చినాయి అంట. నాకైతే పర్సనల్గా ఒక పాన్ అంటారు కదండి, కుక్కర్, ఫ్లాట్గా ఉండే కుక్కర్. సో మటన్, చికెన్ అలాంటివి వండడానికి ఆ వైట్ టైప్ ఆఫ్ మెటల్స్ మనం ఇప్పుడు వాడలేదు. సో ఆ షేప్లో ఉన్న కుక్కర్ అయితే నాకు లేదనమాట. అదొకసారి చూద్దాము. అండ్ ఏదో పనీర్ మేకింగ్ బౌల్ కూడా ఏదో ఉందన్నాడండి, అది కూడా చూద్దామని వెళ్తున్నాను. మీకు నేను చూపిస్తాను నాతో పాటు. అదే ఇవాళ వ్లాగ్. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తాయి. అంతేకాదండి, కంటెంట్ జెన్యూన్గా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఏమండో ఈ మొత్తానికైతే రామ్ స్టీల్ ప్యాలెస్కి అయితే వచ్చేసాను. ఆ పైన ఉన్న బోర్డు ఎక్కడో ఉందండి, సో అది నేను చూపించట్లేదు. మా మమ్మీ అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ ఎప్పుడు వస్తారు కదండి మాతో, లక్ష్మి ఆంటీ. సో భయానయ్యే. ఓకే ఓకే, హలో. ఇక్కడ ఒక భయ్య ఉంటారండి, మాకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటారు. వాళ్ళ పాప ఇంకా వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. సో వెయిటింగ్ అనమాట. వచ్చిన తర్వాత మీకు చెప్పాను కదా, ఒక ఈ నాన్ వెజ్ వండుకునే ఒక ఫ్లాట్ కుక్కర్, అలాగే ఇంకా ఏంటి పనీర్ మేకింగ్ బౌల్ ఒకటి అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏమండో ఈ భయ్య కోసం వెయిట్ చేస్తూ సరదాగా అసలు ఏమున్నాయి అని చూస్తున్నాను. ఎంత బుల్లి స్పూనో చూసారా, ఇదిగోండి కరెక్ట్గా మన ఫింగర్ టిప్కి సరిపోతుంది అనమాట. అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసిన బేబీస్కి ఎంత బాగా పనికొస్తుందో, భలే ఉంది స్పూన్ కిట్. ఇదిగోండి ఈ మెజరింగ్ స్పూన్స్ కూడా స్టీల్లో చాలా బాగున్నాయి, ఎంత బుల్లిగా ఉన్నాయో. ఏదో మినియేచర్ కుకింగ్కి పనికొస్తాయి అనమాట. ఎక్కడ వస్తున్నారు? మా ఆంటీ కూడా వచ్చారండి. అంకుల్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. కారు చూస్తే గుర్తుపట్టి బయటకు వచ్చాను. మనకేమో ఆత్రం ఆగదనమాట హాయ్ చెప్దామని. నాకేమో ఆత్రం ఎక్కువ, ఆంటీ ఏమో స్లో. మాకు మ్యాచ్ అవ్వట్లేదు స్పీడ్. ఓన్లేండి, లోపలికి వచ్చాక హాయ్ చెప్దాం. ఇక్కడ భయ్య కూడా వచ్చేసారు, అడుగుదాం. భయ్య ఆ ఫ్లాట్ కుక్కర్స్, ఇంకా మొన్న ఏదో పనీర్ది కొత్త అరైవల్ అన్నారంట కదా, 3 ఫేస్కి 3 లేయరా అది ఆ కుక్కర్? ఓకే, అదే కావాలి. 3 లేయర్ కుక్కర్. అండ్ ఇదేంటి ఒకసారి చెప్పరా, ఎలా చేయాలి ఇది? ఏం చేస్తారు? పాలు ఇందులో వేస్తే వచ్చేస్తాయి ఇక బయటికి. అయ్యో, మీరు మేకింగ్ చెప్పకపోతే ఎట్లా? ఈ మూత కాదు భయ్యా, ఇప్పుడు ఈ మూత ఇలా వెళ్ళిపోతుంది ఇంట్లో లోపలికి. కాదు, ఈ మూత ఏంటి మరి పైన ఆగదా, ఇలా లోపల పడిపోతుంది ఏంటి? అవునా? సరే ఇవ్వండి, మేము యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకుంటాం. 4 ఏంటి? అవునా, ఏది బాగుంటుంది? ఇది లోపల ఇంకోటి ఇచ్చారు కదా, ఇది దీనికి ఏదో. అవునా, ఇది వద్దులే. అవునా, ఈ రౌండ్ది బాగుంది మమ్మీ. హలో ఆంటీ, నేను అక్కడికి ఆత్రంగా అక్కడికి వచ్చి నుంచున్నా, మీరేమో దిగట్లేదు కార్లో నుండి. మీకు హాయ్ చెప్దామని. నేనన్నా నాకేమో ఆత్రం ఎక్కువ, మా ఆంటీకి ఏమో స్లోగా ఉన్నారు, మాకు మ్యాచ్ అవ్వట్లేదు. మనదే లేదు మనదే ఆంటీ. అవునా, నేను ఏంటి ఇంకా దిగట్లేదు, కారు దిగట్లేదు. సరే ఏదైనా మాట్లాడుకుంటున్నారేమో అని వచ్చేసాను. ఓకే. ఇది కింద ఫ్లాట్గా లేదు మమ్మీ, బాగాలేదు. కాదు ఇదే బాగుంది, రౌండ్. వచ్చాయి భయ్య, ఇది తీసుకుంటా. ఇదే బాగుంది, కింద ఫ్లాట్గా లేదు, అది కూర్చోట్లేదు. అవునా, నాకేం పని కూడా తోస్తలేదు రోజు. అమ్మని ఎప్పుడు నన్ను పిలవద్దు ఇంట్లో డిన్నర్ టైంకి, నేను వచ్చేస్తా అని చెప్పారా? లేదు అట్లా చెప్పలేదు. ఓకే నాకు కూడా బోర్ అనిపిస్తున్నది, చీర కూడా కట్టింది లేదు, పాడలేదు. అయ్యో, మీరు కట్టిన చీరలన్నీ సేల్ చేస్తాను అన్నారా? ఓకే. అంటే అంకల్ ఏమన్నాడు కదా, అంటే సరే పోయి తల్లి, నా తలనొప్పి పోతుంది ఈ షాపింగ్ లని ఆడి తిప్పడం, రోజు తోడుకోతున్నావు అంటే ఎంత బెటర్ ఉన్నాయి తల్లి అని దండం పెట్టి నమస్తే పెట్టి సెల్యూట్ కొట్టి నాకు తప్పించింది రోజు. క్రేజీ. ఏమండి విన్నారా? మా అంకుల్ అంటండి, ఎల్లమ్మ తల్లి నీకు నమస్కారం అని చెప్పి మరీ పంపించారంట బయటకి. చూసారా, ఏజెస్ గడిచే కొద్దీ అలా అయిపోతున్నారు హస్బెండ్స్. యాక్చువల్గా అంటే సేమ్ ఫీలింగ్ మనకు కూడా, కొంచెం మాకు కూడా బ్రేక్ కావాలండి. 24 గంటలు ఇంట్లో వాళ్ళ ముందు కూర్చుని వండి పెడుతూనే ఉంటామా డే మొత్తం? వెళ్ళాలి కదా అట్లీస్ట్ ఒక 1 hour బయటకి. అండ్ వాళ్ళు కొన్న శారీస్ అన్ని కూడా సేల్ అవుతాయి. మీరు కొన్న శారీస్ ఆల్ హస్బెండ్స్ అండి, ఈ వీడియో చూస్తున్న హస్బెండ్స్ అందరికీ చెప్తున్నానండి. వద్దు భయ్యా, వద్దు, థ్యాంక్ యూ. తాగే వచ్చాం. అవును, ఇదిగో
మీ చాయ్ లెక్క కాదంట, చాయ్ తాగుతారా అని అడుగుతున్నారండి భయ్య. అగో రాజస్థాన్ నేను తాగుతాను భయ్య కొంచెం. రాజస్థాన్ టీ అంటండి, మీ చాయ్ లెక్క కాదు అంటున్నారు. కొంచెం టేస్ట్ చూద్దాం. మీరు తాగుతారా? ఆంటీస్కి వద్దంట, నేను తాగుతాను. థ్యాంక్ యూ భయ్యా. మంచి రాజస్థాన్ టీ ఇచ్చారండి, తాగుదాం. అంటున్నాడు అంకుల్ పని తప్పించింది లక్ష్మి రోజు అంటే నేను రోజు పోతాను అనలేదు. సీరియస్లీ చాలా బాగుంది. అవునా? బాగా చేస్తారు భయ్యా, సూపర్. కేకలా ఉంది. అల్లము మంచి మసాలా. అమ్మ నీకు అవసరం, మమ్మీ నీకు అవసరం నీ గొంతుకి. మా అమ్మకి ఆంటీ నేను రుచి చూసిస్తే ఆ కిక్కు అది. 3 సార్లు 3 సార్లు టీ. అవును అలాగే స్పైస్ ఉంది కదా. అవునా? కానీ మీరు 3 సార్లు తాగేది నేను ఒక్కసారి తాగుతా. నేను ఒకసారి భయ్యా, 3 times ఇవాళ మీరు ఇచ్చారని సెకండ్. లేదు, నో నో నో, గ్లాస్ క్వాంటిటీ. మీరు 3 times తాగేది ఎక్కువ తాగుతారు. దాంట్లో 1.5 తాగుతాను నేను. ఒక కప్పు టీ రోజు ఒకటేసారి తాగుతాను. కొంచెం కొంచెం తాగుతారు కదా, ఒకటేసారి తాగుతాను. చాలా బాగుందండి, థ్యాంక్ యూ భయ్యా. కానీ మార్నింగ్ వేళలో అంకుల్ నేను మాత్రం టీ దగ్గర ఎంజాయ్ చేస్తాను కదా. చెయ్యాలా ఆంటీ? ఆంటీ డే స్టార్టింగ్ లో నైట్ వరకు ఎన్ని గొడవలు ఉన్నా ఆ ఫస్ట్ టీ తాగే మూమెంట్ ఎంజాయ్ చేస్తే డే బాగుంటుంది ప్రశాంతంగా. పెట్టడం, మామూలుగా ఏదన్నా మాటలు అనుకోవడం, ప్లాన్ చేసుకోవడం. అవునవును అవును. అదే టైం. ఆంటీ మన నర్సింగ్ లో లత చూసిందా? ఎవరు? మన శ్రీలత. ఏమరా అంటారు? లేదు లేదు, షేర్ చేయండి, ఎంజాయ్ చేస్తుంది. మీతో ఉన్నట్టు ఫీల్ అయింది. చేస్తాను. శ్రేయకు కూడా పెట్టండి. పెడతా. ఎగినలు చూద్దాం భయ్యా టీ తాగిన తర్వాత. మామూలుగా పెట్టమంటాను కామెంట్స్, కాంప్లిమెంట్స్. యా ప్లీజ్ ప్లీజ్, నీడెడ్. శ్రీలత ఏమో శ్రియా పెడతారు. అట్లాగే అట్లాగే. శ్రీలత బిజీ కదా, శ్రియా పెడతారు. అట్లాగే అట్లాగే భయ్యా. ఇంకా న్యూ అరైవల్స్ ఏముంటే అవి చూపించండి. అది ఈ కుక్కర్ మూత ఏంటి? అమ్మో ఎంత పెద్దదో. హోటల్ వాళ్ళది రిపేర్ అంట. చూడండి ఆంటీ ఆ సైజ్ చూడండి, ఆ కుక్కర్ మూత. ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ ఇది చూడండి, అసలు 60 కిలోలు అంట. కానీ ఒకటి రోజు అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఇంటి నిండా చెత్త మాత్రం నింపు కదా. సీరియస్లీ అవును. పని పెంచుకోవడం అంటే మనకి ఎన్ని అవసరం. అవును, గిన్నెలు ఎన్ని అవసరం. అంతే అంతే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఈ గిన్నె 3 పీస్ సెట్ కాదు, సింగిల్ ఒకటే సైజు, సేమ్ సైజు. కానీ సెట్ వద్దు భయం, ఒకటే సైజు కావాలి ముగ్గురికి, పెద్దది కావాలి. ఒక 1 kg సెట్ సైజులు మమ్మీ. అంత చిన్నది మనకెందుకు? సరే ఇవ్వు భయ్యా. 5 లీటర్ పాన్ కుక్కర్ ఆంటీ. నిన్న మమ్మీ మటన్ చికెన్ వండుకోవచ్చు, నాన్ వెజ్. అది అంటే యాక్చువల్లీ మాధవకి అడిగింది ఒకటి, రమగారు అడిగారు, నాకు కావాలి. ముగ్గురికి 3 అవుతాయి. మీ అంకుల్ ఏం చేస్తారో తెలుసా? సామాన్ దగ్గర మాత్రం ఊరుకోరు కదా. ఊరుకోరు కాదు, నేనే నచ్చాను. ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు అనుకో, ఇచ్చేస్తారా? ఇచ్చేసేస్తాను. అంటే ఇప్పుడు అంతా వైట్ స్టఫ్ తీసేసాం కదా ఆంటీ, ఇప్పుడు ఈ హెల్త్ కోసం తప్పట్లేదు. అంటే ఇప్పుడు 3 layers 3 layers ఆంటీ. 3 layers. గ్రీన్ షెఫ్ ఎంత పడుతుంది? అదే చెప్తాడు, తగ్గిస్తాడు. నేను కూడా 3 layers తీసుకోవాలి. ఇప్పుడు ఇది 5, 3, 2 భయ్యా. ఓకే. సర్జికల్ స్టీల్ ఉండే కదా, సర్జికల్ స్టీల్ అని భయ్యా మీకోసం ఎవరు హార్న్ వేస్తున్నారు. ఇది వద్దు భయ్యా, ఫ్లాట్ ప్యాన్ కావాలి. సర్జికల్ స్టీల్ ఉండే కదా, పనికి రాదంట. అది ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు 3 layers బాగా భయ్యా వెళ్ళండి, ఆయన కంటిన్యూ హార్న్ వేస్తున్నాడు. చాలా నిన్న చూశాను కదా, అందులోనే 3 తీసుకుని 3 layers నాకు కూడా అవసరమే చూడాలి. అవును తీసుకుందాం. తర్వాత తీసుకున్నా. ఒకటి శ్రీలత పంపొచ్చు. నా తలకాయ శ్రీలత గురించి ఆంటీ పిల్లలు లేకుండా పిల్లలకు కొనకండి, నా సజెషన్. వద్దు, నా గురించి మమ్మీ అదొక జగ్గు కొని పెట్టు మమ్మీ, ఆ లోపల నీళ్ళు వేసుకుని తాగుతాను. నాకు ఐరన్ లోపం. కృష్ణ అని ఉంది కదా, ఏది ఆ సెకండ్ దాంటి లోపల కాపర్ ఉండి, మీకు పైకి స్టీల్ లోపల అదిగోండి, అదిగో సెకండ్ది. నాకు అది కావాలంటే అది మా ఇంట్లో కూడా ఎప్పుడు వాడుతూనే ఉంటాం. మంచిది భయ్యా. నాకు ఆ వాటర్ జగ్ ఇవ్వరా కృష్ణ?
చాలా అవసరం అది వేడి నీళ్ళకు. వేడి నీళ్ళు కాదు, మామూలు మనకి రక్తహీనత కదా. అవును భయ్య, ఓ హెమోగ్లోబిన్ కోసం మంచిది కదా ఐరన్ తక్కువ ఉంటే. అదే హెల్త్, అదే అడుగుతున్నాను. ఓపెన్ చేయరా? నేను చాలా ఎక్కువ నీళ్ళు తాగను భయ్య, అంత చాలు. ఆంటీ రోజు మొత్తం మీద కూడా తాగట్లేదు నేను అన్న. మరి లోపల మరకలు పడుతుందా క్లీనింగ్? చింతపండు ఉన్నా దాంట్లో చాప్ చేయి, సరే ఎట్లా ఉంటుంది అమ్మ. ఓకే, ఎంత పాతే ఉన్నాయి, నల్ల చింతపండు ఉంటుంది పాతే. ఓకే, ఇది కొనమా ప్లీజ్. మా రీఫ్లెక్స్ అని వస్తుంది, పోతాయి, తట్టుకొని పోతాయి. బొద్దింకలా వేస్ట్ పెట్టొద్దు ఇప్పుడు కెమికల్ అని. కాదా? బాగుంది కదా. మీ దగ్గర ఇది భయ్య నాకు కావాలి. పాతే ఇది ఒక రోజు మొత్తం నైట్ అంతా నానబెట్టి నీళ్ళు తాగితే మంచిదంట. పితాంబడి కూడా చేయరు. పీతాంబర్ కాదు, ఇప్పుడు రీఫ్లెక్స్ కొత్తగా వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇవ్వండి భయ్య, ఇది మంది నాకు కావాలి. దాంతోటి తోముతుంది పాత్ర, దేవుని పాత్ర. ఏదంటే ఏమొస్తుంది? రీఫ్లెక్స్ అని వస్తుంది. డీఫ్లెక్సా? రీఫ్లెక్స్ నాకు షేర్ చేయరా లింక్? తొందరగా పోతుంది దేవుని పాత్ర. కావాలంటే రోజు దేవుడి పాత్రలు కడగాలంటే అయ్యే మురికి మెరుచుకుంటుంది, కాదు, ఒత్తులేసే చోట నలుపుపోట్ల. పోతుంది. నాకు అదే ప్రాబ్లమ్. ఏమనంటే పాపం ఫీల్ అయ్యిద్ది కార్తీక. ఈజీగా బాగా నాకు పెట్టండి అండి, ఫోటో పెట్టండి భయ్య. ఫ్లాట్ ప్యాన్స్ చూపించేసేయండి మొత్తం. అవునా, నైస్. ఓకే, మొన్న కృష్ణ ఇక్కడే బుజ్జి కుక్కరు, ఒక ఆమ్లెట్, ఏదైనా ఓకే. ఫ్లాట్ ప్యాన్ ప్రెస్టేజే అలవాటు మనకి, ప్రెస్టేజే అలవాటు ఉంటే. ఇంకా హెవీ ఉంటుంది కావాలండి. అవునా, మాకు ప్రెస్టేజ్ అలవాటు భయ్య. పాన్ 3 పైన 3, 5 మన డబ్బాలు ఒక కేజీ పట్టాలి భయ్య. కేజీ చికెన్ బ్యాగ్ చదువుకుంటుంటే భలే అనిపించేసింది నాకు మొన్న. క్రిష అని నాకు ఈ డబ్బా అవసరం, ఆ డబ్బా అవసరం పెట్టుకుంటుంటే ఎవరి వాళ్ళకి ఇంత తెలివి వస్తుంది. అంతే. ఆహా, మన ఇంట్లో ఉన్నప్పుడేమో ఏదైనా డబ్బాలు టాపిక్ వస్తే ఎప్పుడు చూసినా ఏంటి డబ్బాలు గోలా అనేది. అదే చిన్న 3 లేయర్ మంచిదే ఇవ్వండి. ఇది కావాలి అని తీసుకోవడం మాత్రం అబ్బాయి కేజీ తీయండి భయ్య. లేకపోతే 5 లీటర్ తీసుకో మంచి. ఇవ్వండి 3, 5 అన్ని చూపించండి సైజు, మాకు ఏది కావాలో. 3, 5 అంటే తక్కువ చిన్న ఉంటాయి. ఫ్లాట్ ప్యానే కావాలి భయ్య. చూపించండి, అదిగోండి 3 లేయర్ అంటే. అదే 3 లేయర్స్ మాడదు కూర మంచిగా ఉంటుంది. అది కూడా 3 లేయర్. కానీ మాకు సెట్ వద్దు భయ్య, మాకున్నాయి కుక్కర్స్. ప్యానల్ కావాలి. నేను కూడా అదైతేనే కూర చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అవునండి, ముక్క ఎరగదు మాకంటే. బోన్స్ గోల కదా చికెన్, అది వద్దు. అది మనం తిప్పినప్పుడు బోన్స్ అన్ని ఇరిగిపోయి గొంతులోకి వెళ్తున్నాయి తినేటప్పుడు. కరెక్ట్, అది అన్నంకు బాగుంటుంది. ఫ్లాట్ కావాలి భయ్య, ఇంత లెంత్ కాదు. ప్యాన్ ఇంకా ప్లేట్ రాదు. అబ్బా కాదు, రెగ్యులర్ ప్రెస్టేజ్ వస్తుంది. మరి రెగ్యులర్ చూపించండి. ఫ్లాట్ ప్యాన్ చూపించండి, పర్వాలేదు ఫ్లాట్ చూపించండి. ఇది 3.5 సేమ్ ఇదే ఉంటుంది. కాదు, లెంత్ తగ్గించి కావాలి, అంత హైట్ అక్కర్లేదు. వస్తలేదు అది. కాదండి, అంత హైట్ వద్దు మనకి. అంత హైట్లో కుక్కర్స్ ఉన్నాయి, అంత హైట్లో ఎందుకు? ఫ్లాట్ కుక్కర్ కోసమే మనం వచ్చింది, పాన్ కోసమే వచ్చాం. నిన్న ఎవరో వచ్చారు కదా ఒక కస్టమర్. ఫ్రెష్ ప్యానల్ కూడా వస్తుంది, 3 లేయర్స్ వస్తుంది కదా. 3 లేయర్ ఇదే కావాలి. 3 లేయర్స్ కాదా అమ్మ? నాకైనా ఈ సైజ్ కావాలి, మనకైనా. చిన్నది ఎందుకు మమ్మీ? ఇది ఇంకొకటి ఇవ్వండి భయ్య. ఉంది కదా, ప్యానల్ ఉంది కదా. కదండి, ఇదే కావాలి. అక్కకి అడిగింది కదా, నాకు కూడా కావాలి. ఇదే బాగుంటుంది. అవును, చూడండి ఇంకోటి చూడండి. మా వాళ్ళంతా కూడా తీసుకున్నారు. వేరే బ్రాండ్ ఉన్నా తీయండి, పర్లేదు, చూస్తాను ఒకసారి. తీయండి. అల్ట్రా కూడా మంచిదే అండి. భయ్యా పాన్ మోడల్లో ఉన్న కంపెనీస్ అన్ని చూపియండి, పర్వాలేదు. ఇలా కావాలి డిజైన్, కంపెనీ మారినా పర్లేదు, నేను చూస్తాను. అక్కకా నేను పెడతాను, నీ ఫోన్ నుంచి పెడతాను ఒకసారి. ప్రమీల గారు గొంతు మంచిగా అయింది కదా, కొంచెం బెటర్ అయింది కదా అంటే. బెటర్ అయింది, తగ్గచ్చు. ఇదిగో ఫోన్ గురించి అంటే లేదు ఇప్పుడు చేసిద్ది మళ్ళీ నాకు ఊరికే మాట్లాడదు, పిచ్చి మెంటల్ అయిపోతుంది. ఇది కౌంటింగ్ వస్తుంది కొత్తది. సేపు వద్దు, ఎక్కువ మాట్లాడు వద్దు. ఏ విజువల్ కౌంటింగ్ వస్తుంది.
వద్దు ఇట్లా వద్దు భయ్యా, లేటెస్ట్ టెక్నాలజీ వద్దు, ఓల్డ్ చూపించావా అది ఉంటే ఇవ్వు. తెప్పించండి భయ్యా, లేకుంటే ఏముంది, మాకు ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. కలెక్షన్ గారు ఉంది ఒకటి కదా. ఇది కావాలి, దీనిలాగే ఇంకొకటి కావాలి, 2 పీసెస్. ఎంత మాకు యాక్చువల్గా టోటల్ 3 కావాలి. మా ఫ్రెండ్ 3 రేపు కావాలి. రమా గారు అంటే ఆవిడ నాది చూసి నచ్చితే తీసుకుంటారు, 3rd పర్సన్. ఇప్పుడైతే 2 కావాలి. రెగ్యులర్ ప్రెస్టేజ్ ఇవ్వాలి అదల్లా, రెగ్యులర్ కాదు, రెగ్యులర్ ఇవ్వండి పర్లేదు. రెగ్యులర్ ప్రెస్టేజ్ ఎందుకు 3 డేస్ తీసుకో. స్టీల్ నా చూద్దాం ఒకసారి. ఇది 3 లేయర్ మమ్మీ, అది రెగ్యులర్ ప్రెస్టేజ్ అంట. డిఫరెన్స్ ఏంటి? మాడదు అంతే. ఇది మాడదు, అది మాడుతుంది. అదేలే, సిమ్లో వండుకోవచ్చులే అంటే మనకి షేప్ వద్దా. ఓకే ఓకే. 3 లైన్ అంటే ఏంటమ్మా? 3 లేయర్ అంటే ఇట్లా లేయర్స్ మమ్మీ, ఎక్కువ లేయర్స్. ఇదిగో ఇట్లా, ఇదిగో మాడదు. లోపల ఏదో ఇది ఉంటుంది అల్యూమినియం ఇది కాపర్. మేకింగ్ 3 లేయర్స్ అన్నమాట, మాడదు కర్రీ. ఇది 5 లీటర్ చూపించండి భయ్య. మామూలు తీసుకోక రోజు మాడుతుంది. ఆడో దేని కూడా బేస్ ఉంటుంది. నేను అన్నది నా దగ్గర ఎక్కువ. అవునా, జస్ట్ నేను లేయర్స్ ఎడల్పు కావాలి, బటర్ఫ్లై తీసుకో, ఇప్పుడు ఇస్తా. చూపించండి భయ్య, హెవీ ఉంటుంది. చూపించండి అది కూడా. ఇగో పాన్ మోడల్ హలో భయ్య, ఇన్న తీనోనా ఎడ ఇంత హైట్ వద్దు భయ్య, సేమ్ ఇట్లాగే ఇవ్వండి. हाइट नहीं होना भैया, सेम ऐसा फ्लैट. ఆ చిన్నది ఇవ్వయ్యా. ऐसा దాని తర్వాత जब जब मैं बटरफ्लाई దీని తర్వాత సైజు స్మాల్ కావాలి. लिंगम चले 3 लीटर दे दो ना. ఇక్కడ ఉందా? Prestige ఉంది. ఉంది ఇంకోటి బటర్ఫ్లై కూడా ఉంది. నిన్న డిఎస్పి బాయ్ అని ఇక్కడ పెట్టి అది కావాలి. ఈ సైజ్ అయితే కరెక్ట్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ ఉంది. ఉన్నాయా? ఉన్నాయా కదా? వద్దా ఇది? అంటే జస్ట్ మనకైనా ఈ సైజ్ కావాలి మమ్మీ. డైలీ వాడచ్చు. సరే చూడు మరి. అయితే ఈ ఫోన్లో రోజు మా పక్క ఉన్నది కదా, పక్కన ఆర్కేజీ ఇలా ఇంకా గ్యాస్ కిట్ అన్ని హెవీ వస్తుంది. సరే చూపించండి భయ్య. సేమ్ మోడల్ వస్తుంది. ఓకే ఓకే. ఏ దివ్య నాకు కాడరే టోకి గ్యాస్ కిట్ కూడా సిలికాన్ ఏంటి గ్రీన్ కలర్? ఓ గ్యాస్ కట్ చూడు, ఈ గ్రీన్. పాన్ మోడల్ ఇంకా ఇగో 4 లీటర్ అది ఇగో పెద్దది ఓకే, మాడ వస్తుంది. పై కరేయం ఒకటి సీజన్ బాగానే ఉంది ఇది కూడా మరి, పెద్దగా దీనికంటే పెద్దగా ఉంది కదా. సేమ్ సైజ్ రెండు ఉన్నాయి కావాలంటే. అవునా, 3 లేయర్స్ అయినా ఇది కూడా. బటర్ఫ్లై 3 లేయర్ కాదనుకుంటా. 3 లేయర్స్ ఎంత లావు ఉన్నా వద్దురా, మాడిపోతుంది. నేనైతే అనుభవిస్తాను. హెవీ ఉన్నాయి ఇదల్లా. అంటే హై పెట్టమా ఆంటీ? మీడియం ఫ్లేమ్లోనే వండుతాం కదా, హై పెట్టను నేను మామూలుగా. మరేంటి అది లేదా నిన్నటి పీసు? మమ్మీ ఏదో చూసాను అంటున్నారు. ఇదే అదే కావాలా 3 లీటర్ కావాలా? అది రెగ్యులర్గా వండడానికి ఆ సైజ్ చాలు. కాస్ట్ ఇప్పుడు ఇది హైట్ ఎక్కువ అవుతుంది. హైట్ ఏం ఎక్కువ కాలేదు భయ్య, పెద్దగా ఉంది, కొంచెం చిన్నది. నేను ఇప్పుడు కమలానగర్ ఉంది కదా రోజు వేస్తా లీటర్ ఓకే, దానిలో 4 కూడా వస్తుంది, మళ్ళీ 5 కూడా వస్తుంది. చాలు బతావు. అది అట్లా మీకు ఐడియా ఉంది కదా, తీపిచ్చండి. వేస్తా ఉన్నారు. కమలానగర్ ఉంది కదా, రిజర్వేషన్ కౌంటర్ కార్నర్, అందులో తీస్తా నేను. అక్కడ స్వాతి ఆ, మూల మీద కార్నర్ తెలుసు తెలుసు ఆంటీ, అక్కడ ఒక టైంలో వెళ్ళేదాన్ని. ఎక్కువ అక్కడే దగ్గర కదా. మాకు ఈ మైత్రికి వచ్చాక ఈ భయ్య దగ్గర ఇంకా ఇక్కడ స్పూన్ కావాలన్నా ఇక్కడికే. ఇప్పుడు అక్కడికి చెప్పు డిస్కౌంట్ మనకి టీ 30%. ఫైనల్గా బిల్లింగ్ అప్పుడు ఆయన ఎంత వేస్తే అప్పుడు ఫోన్ చేద్దాం మాకు. ఇదేముంది సరిపోతుందా ఇంకా చిన్నది? 4 లీటర్, ఇది 5 లీటర్. చిన్నది ఒకసారి 3 లీటర్ కుక్కర్. తిండి మమ్మీ పాన్ లాగే మమ్మీ కళ్ళ చూడ ఆంటీ ఎలా పెట్టుకున్నారు, నువ్వు ఎలా పెట్టుకున్నావు? ఏమైందిరా? ఎలా పెట్టుకున్నావు? అది పర్ఫెక్ట్. పైన ఎక్కడ ఉన్నాయి హ్యాండిల్స్. అవునా? ఇప్పటిదాకా పడిపోయింది అనుకోండి, నిన్నే తీసుకున్నాం కదా. ఎంత తెలీదా? నేనే 1800 వేసా. అంటే ఫ్రేమ్ అందగా నాది కూడా అంతే. తప్పదా అంటే దీని మూత దానికి పెట్టేస్తుంది మమ్మీ. దానికన్నా తక్కువనే కాదు, ప్రెస్టేజ్కి బటర్ఫ్లై మూత పెడుతుంది. ఇవి మంచిగా ఉన్నాయి. ఓకే సరే, సైజ్ చిన్నదంటే ఇవ్వండి భయ్య. ఇది 4 లీటర్ 3 చాలా అంటుంది. చిన్నవి ఉన్నాయి 3 లీటర్ కావాలంటే. 3లో
అదేంటి భయ్యా అంత కష్టంగా మూస్తున్నారు? ఇది గ్యాస్కెట్ మందం ఉంటుంది, సిలికాన్ గ్యాస్కెట్ కొంచెం హార్డ్ ఉంటుంది. వద్దు, మేము హ్యాండిల్ చేయలేం కదా. ఇప్పుడు దీనికి కూడా అదే వచ్చిద్దా ఏంటి, చిన్నదానికి కూడా? చూసుకోవాలి, అది మీకు వస్తే అది తీసుకోండి. ఎందుకంటే మాకు టైట్ అయిపోయింది అనుకోండి, భయం నాకు అసలు కుక్కర్ 2 రోజులు వాడినా లూజ్ అవుతుందా? ఓకే ఓకే. మళ్ళీ తొందరగా పోవు, సంవత్సరాల దాకా ఏం కాదు దానికి. అదే ఇంకా ఉన్నాయి, గోదాంలో ఉన్నాయి. అది కూడా చూపిస్తాను. ఆ సేమ్ పీస్ ఉంటే తెప్పి భయ్యా, పాపం దానికోసమే వచ్చు. తెప్పించు. ఫోన్ చేయండి, తెప్పించు. అవునా? నేనైతే 5-6 మంత్స్కి ఒకసారి డబ్బాలు తెచ్చిస్తా. అరడజన్ ఎక్కడ పోతే తెలియదు రోజు. ఇది చాలు మనం అన్నట్టు రోజువారికి. ఈజీ ఉంటుంది మళ్ళీ. ఓకే, అమ్మకి ఇవ్వండి, నేను కాదు వాడేది. మదర్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆవిడే. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి 1 నెల ఇచ్చిద్ది నాకు కిచెన్. అప్పుడు ఆంటీ ఆ నెలలో 15 రోజులు ఎత్తుకోవడంలో అయింది నాకు, ఏ ఎక్కడ ఉన్నాయని. మిగతా 15 రోజులు అలవాటు పడి మంచి బండి లైన్లో పడ్డ టైంకి వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది ఊరు నుండి. కానీ అదృష్టవంతరాలు నేనా? భలే చెప్పారంటీ. ఇంకా బాగుండేది అనుకో, కానీ డాడీ ఉంటే ఇంకా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండేది. అవును, అమ్మలేని కొరత నేను అనుభవించిన కదా. అవును. మదరే ఫాదరే అంటే ఎవరి ప్లేస్ వాళ్ళదే. అమ్మ అదంట కొత్తలో టైట్ ఉంటుందంట, వాడే కొద్ది లూజ్ అయిద్ది అంటున్నారు. మరి అది తెప్పించే భయ్యా, మమ్మీ ఎందుకు అదే కావాలంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళినా కూడా ఆలోచిస్తూ ఉంటుంది, అయ్యో అది మిస్ అయిందా అని. వాట్స్ యువర్ నేమ్? దివ్యాంశి. విచ్ క్లాస్? ఓ గుడ్ గర్ల్. విచ్ స్కూల్? లిటిల్ జీనియస్. ఫ్లవర్ ఎవరికి ఇస్తావు? పూజ తీసుకొస్తాను. తీసుకురండి. లిటిల్ జీనియస్ కదా. ఫస్ట్ క్లాస్ ఎక్కడ జాయిన్ అవుతున్నావు? గౌతమ్ స్కూల్ మా మామాదే. అవును. గిన్నెలన్నీ మాడగొడుతుంది రోజు. ఆంటీ మరి హడావుడి లైఫ్ స్టైల్లో హై పెట్టేస్తారు. నేనైతే హైలో వండను ఆంటీ, ఆరాంగా చేసుకుంటాను. అది మనం ఏం చేయలేము, ఎలక్ట్రిక్ గబగబా చేసేసుకోవాలి కదా. అయితే మన అమ్మ కదా మాట్లాడినట్టు మా పక్క మేము మాట్లాడుతుంది రోజు. ఓకే. వంకాయ కూరనా, బెండకాయ కూరనా, మా ఇంట్లో ఆ పువ్వు కూర్చుంది, ఈ పువ్వు కూర్చుంది. మీతో ఫోన్ చేసా? ఫోన్ చేసి రోజు డైలీ మాట్లాడుతుంది. నేనేం చేస్తున్నాను మేడం, లక్ష్మి గారు నేనే వస్తాను. లైవ్ మాట్లాడుకుందాం ప్లీజ్, ఫోన్లో వద్దు అన్నారా? నేనే వస్తాను మీ ఇంటికి. మంచి మాట, వెరీ గుడ్. కానీ నిజమే లక్ష్మి ఆంటీ, జోక్ కాదు. రేడియేషన్ మంచిది కాదు అంతంతసేపు ఫోన్స్. నేనైతే మమ్మీకి అదే చెప్తున్నాను, అమ్మ స్పీకర్ ఆన్ పెట్టి ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడుకో దయచేసి. ఇంకా కొత్తగా ఏమొచ్చినాయి భయ్యా ఈలోపు చూపించండి. కొత్తగా చూసి పాత పడేస్తాను. అదే పడేయమ్మా, నీకేంటి మా రిచ్ కిడ్ నువ్వు, పడేయి. అదే భయ్యా, అవును. తక్కువ వచ్చింది కాదు, ఇంకేమైనా లేటెస్ట్గా ఏమొచ్చినాయి చూపించండి. కొండక్క బోల్డ్ మంది. నా ఫాలోవర్స్కి మీ షాప్ అంటే పిచ్చి. ఎంత మీ వీడియో పెడితే చాలామంది చూస్తారు, కానీ నాకు నేను కొత్తగా ఒక్క ఐటమే కదా చూపించాను అనుకుంటాను, బట్ చాలామంది ఇష్టపడతారు. మీరు చూపించండి భయ్యా, లేటెస్ట్ ఏమొచ్చినాయో మాకు తెలియదు కదా. ఏంటిది? ఆయిల్ క్యానా? వద్దులే భయ్యా, ఆయిల్కి మనం క్యాన్లు ఎక్కడ వాడుతున్నాం, అంటే మనము వాడుతున్నాం. అమ్మయ్య వచ్చింది, మొత్తానికి నువ్వు నీ కోరిక తీర్చాడు భయ్యా. ఇంక ఇదే ఇచ్చేయండి భయ్యా, అడుగుతుంది కదా. అక్కకి పెద్దది కావాలా మమ్మీ, ఆ 3 లేయర్. మమ్మీ అక్కకి ఆ పెద్దది తీసుకుని మనం ఇది తీసుకుందామా? పెట్టాను, ఫోటో పెట్టాను. అదే ఇందాక నుంచి నా ఏడుపు ఇది. సరే ఇది ఇచ్చేయండి భయ్యా, సూపర్ బాగుంది. వద్దు ఇది చాలు, రెగ్యులర్ బాగుంది కదా మమ్మీ, సూపర్. ఇది చాలు భయ్యా.
అది ఇందాక ఫస్ట్ చూపించింది ఇది ఇచ్చేసేయండి డైలీ యూస్కి ఇదేనండి ఇది బాగుంటుంది. సరిపోతే 3 మెంబర్కి ఈజీగా. భయ్యా అది కాపర్ది జగ్ ఇచ్చారు వాటర్ తాగేది. కాపర్ది లోపల కాపర్తో వాటర్ బాటిల్స్ ఉన్నాయా? పైన స్టీల్ ఉంది. అది అంత కడగడం వేస్ట్. కష్టం కదా, కరెక్టేలే. కానీ వద్దులే, నా దగ్గర కూడా 5 years నుంచి వద్దు అట్లనే ఉంది. ఎవరు వద్దు వద్దు భయ్యా, నిజమే మీరు చెప్పింది, కడగడం కష్టం. భయ్యా ఆ గ్రీన్ గ్యాస్ కట్లు వద్దులే, నాకేందో నెగిటివ్గా అనిపిస్తుంది. ఆ గ్రీన్ గ్యాస్ కట్లు వద్దు, గ్రీన్ అది వద్దు, బటర్ఫ్లై వద్దు. అంటే అది కుక్కర్ ఓకేనా? బ్లాక్ ఏమంటారా? బ్లాక్ బటర్ఫ్లై బ్లాక్ కూడా వస్తుంది. నో బటర్ఫ్లై వద్దు అసలు. ఇప్పుడు ఇది ప్రెస్టీజ్ తీసుకున్నాం అండ్ ఫస్ట్ ట్రై లేయర్ ఒకటి తీసుకున్నాం కదా, అది ఇవ్వండి. వేస్తాడంటే అడుగుతాడు, ఎంత కాస్ట్ తెలుసుకుందాం. చెప్తాడు. వాళ్ళు ఎంత తోటైనా వస్తారు. అట్లాగే ఇక్కడే కదా అంటే. అడుగు ఎంత అని. భయ్యా ఇది ఎంత వేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రెస్టేజ్? 30% 30% పాతది ఇస్తేనే 25% ఉంది. డైరెక్ట్ మీకు 15-20% తీసిస్తారు. అడ్లే ఆయన లోపలికి వెళ్తారు. మనకి ఆయన ఇస్తాడు కదా, ఎవరు సతీష్. అమ్మా ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఏం తేవదు. అది ట్రై లేయర్ది పెట్టేయండి భయ్యా ఇక్కడ. ఇదొకటి, ఇంకొకటి ట్రై లేయర్ కుక్కర్ ఫస్ట్ తీసాం కదా. అప్లై కొంచెం देखिए గ్రీన్ షాప్ నై ప్రెస్టేజ్. ఇది 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 వద్దు మమ్మీ, ఇంట్లో తీసేస్తావు మరి ఆ పాతది? మరి తీసుకో, బాగానే ఉంది. ఆయిల్ క్యాన్. ఇప్పుడు యాక్చువల్గా అమ్మ డిస్పెన్సర్స్ వాడుతున్నారు కానీ క్లీనింగ్ కష్టం, ఇదైతే ఈజీ. అవును, ఇట్లా బాటిల్ లాగా. సన్నగా పైప్ ఉంటుంది ముందు, దాంతో వండేస్తున్నాను. అవును ఇదే బెటర్ కదా అంటే, మన ఓల్డ్ ఈజ్ గోల్డ్. భయ్యా ఆయిల్ క్యాన్ కూడా ఇవ్వండి, కానీ ఇందులో ఒక 1 లీటర్ పట్టే సైజ్ ఇవ్వండి. నూనె పోసుకుంటాం కదా, మిగతా 6 లీటర్ ఎక్కడ పెట్టుకుంటాం? సత్యవతి గారు ఇచ్చినారు నాకు. లీటర్నరా ఇది? 1.5 లీటరా? ఇచ్చేయండి అయితే. సారీ, లీటర్ కూడా ఉన్నాయి, 400 కూడా ఉన్నాయి. ఇట్లా థ్రెడ్డింగ్ ఇట్లా రావు. కేజీ ఎంత ఉంది వెయిట్ చేయండి. ఏదిదా కేజీలే కాదు, ఇది బాక్స్ లేక పీస్ రేట్ ఉంటుంది, కిలో రేట్ ఏమి ఉండదు. ఓకే. 1/2 కిలో ఉంది రేట్. 1/2 కేజీ ఉంది మమ్మీ. 400కి. మీకు విజయవాడలో బాగా తక్కువ మంచిగా ఉంటుంది. మా విజయవాడ ఆంటీ మాకు నవకర్ వెరీ ఫేమస్. ఒకసారి నేను అందరూ నవకర్కి వెళ్ళిపోతారు బ్లైండ్గా. ఆప్ సునా భయ్యా నవకర్? అందరు మాకు అక్కడ ఫంక్షన్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్కి అన్నిటికీ నవకర్. ఒకసారి నేను వెళ్ళిన 4కి ఇస్తే కొంచెం థ్రెడ్డింగ్ డబ్బా నా రేట్లో. ఎంతకి ఇస్తావు? ఆయన చెప్పిన ప్రైస్ ఎంత? 700 అంట. ఓకే ఓకే. ఈ ఐటమ్ ఉంది 270 రూపీస్, సేమ్ అదే కాస్ట్. 270యా? చాలా చిన్నగా ఉందిగా. ఇది దేనికి భయ్యా? క్వాలిటీ ఉంటుంది ఇది. ఇది రసం అలాంటి సాంబార్ ఓకే. సరే భయ్యా, 2 కుక్కర్స్ అయితే కన్ఫామ్. మళ్ళీ వాటర్ జగ్ ఒకసారి ఫోన్ చేయి. వాటర్ జగ్, ఆ పన్నీర్ మేకింగ్. భయ్యా ఇది పన్నీర్ ఎలా చేస్తారో మీకు తెలుసా? ఇది ఎంత ఇచ్చిన అచ్చా మిల్క్లో ఇది పెట్టేయాలా? గిన్నె బాయిలింగ్ మిల్క్లో. మిల్క్లో మనం అది వేయాలి, ఏమంటారు, నిమ్మకాయ. నిమ్మకాయ వేసి దీనిలో వేసేసేయాలి అంతా. వాటర్ పోయి పన్నీర్ మిగులుతుందా? దానికోసమేనా? ఓకే. మరి ఇదేంటి పైన జస్ట్ పెట్టి నొక్కాలా? ఎక్సెస్ వాటర్ నొక్కాలి, మన వెయిట్ పెట్టేసేయాలి దీనిపైన. తీసుకున్నాను కదా రోజు. దంచేది ఉంటుంది కదా, అది దానికోసం అయితే వద్దులే, నేను ఇంకా ఇందులో వద్దు దానికోసం అయితే వద్దులే, ఇది వద్దులే భయ్యా. ఏం తయారవ్వదు. నేనేదో అలా ఊహించుకున్నాను, అందులో పన్నీర్ ఏమన్నా వండొచ్చా? వద్దు. ఇవన్నీ ఏంటి భయ్యా వద్దని ఇచ్చేసారా పాత సామాన్లు? క్రేజీ. చూడు మమ్మీ, తెగింపు అంటే ఇది. వద్దు అని అలా లెఫ్ట్ హ్యాండ్తో అలా ఇసిరేసి వెళ్ళారు. మా మమ్మీ ఒక్కటి కూడా పడేదంటే ఇలా ఉంటే కూడా అమ్మో మతగారు ఇచ్చింది ఇది, నో నా మెమరీ అంటది. 40 రూపీస్ కిలో మీరు ఇస్తున్నారా? తీసుకునేది మీరు తీసుకునేదా? అదే మీరు 40 రూపాయలు ఇస్తారు, మా అది ఓల్డ్ ఇస్తారు.
ఎగ్జాక్ట్లీ డబ్బులు చెప్తున్నావు, ఆయన 40 అన్నాడు. కూడా ఆడపడుచుంటే సంచాడు ఉన్నాయి తీసుకొచ్చి ఇచ్చేయండి, ఇల్లు ఖాళీ అయింది హ్యాపీగా. అడుగు భయ్యా 8 ఇస్తున్నావా అని అడుగు. మా ఇంట్లో లేదురా, మా ఆడపడుచు సతీష్ అన్న అడుగుతా అంటున్నాడు, అడగమంటావా? చెప్పు నీ రియాక్షన్ ఏంటి దీనికి? ఢిల్లీ రేటే 56. రోజు అని చెప్పు. వద్దులే, నా పేరు ఎందుకు, ఇది చూడండి చెప్పి. వద్దు భయ్యా, ఊరికే అంటుంది, ఫోన్ వద్దు కానీ పదండి భయ్యా, ఫైనల్ చేద్దాం రండి, ఇంకెళ్ళాలి, వేరే పనులు ఉన్నాయి. అక్కకి ఫోన్ చేయి మమ్మీ, కన్ఫర్మ్ చేయి. అది ఫోటో పెట్టాక కావాలంటే కాదమ్మా, కావాలంటే తీసేసుకుందాం. మళ్ళీ ఎందుకు, మళ్ళీ రావాలంటే మళ్ళీ అది ఉండొద్దు పీస్. 156 అయిపోయినా नहीं जाए वो नहीं भाई वो फिर लेना है इन्हें हिसाब कर कल చూసావా నాన్న, నాది అయిపోయింది. నీకు పెద్దది, నాకు చిన్నది. నీది ట్రై లేయర్ వచ్చిందని చెప్పు, ట్రై ప్లై అక్కది. ఫోటో పెట్టి పాత సైజ్ తీసుకుంది. అక్కది ట్రై ప్లై అని చెప్పు, 3 లేయర్. है ना सब है ना. ये सही रहती है ఎంత చెప్తున్నాడు అక్కది? భయ్యా సైజ్ 3 కావాలా ఇది? ఆహా, ట్రై ప్లైది ఒకటి, నాకు ఒకటి, అంతే. అది ఎంత చెప్తున్నావు? ట్రై ప్లై ప్రైస్ ఎంత భయ్యా? పెద్దగానే రెండు పట్టదమ్మా. 425 minus 15%. 4 కేజీ పట్టాయి. డైలీ మేమే కదా, పెద్దది ఉంది నాకు ఆల్రెడీ. 3411. 3400 అక్కది. డిస్కౌంట్ పోయా 4225 దాని 4225ది 3411. 3400. ఎన్ని లీటర్లు ఆ పెద్దది? పెద్ద లీటర్ వచ్చేసి 3.5. 3.5. పెద్దది 3.5 లీటర్స్. మాది భయ్యా 3 లీటర్. మాది 3, అంతే తేడానా? 3.5 అంటే మాది ఎంత పడుతుంది? మాది కూడా రైట్, 4200ది 3400కి ఇస్తాడంట. ప్రెస్టేజ్ అమ్మా. నాది 3 లీటర్లు అంటే నీకంటే చిన్నది. చిన్నది కానీ ట్రై ప్లై లేదు మనకి, అక్కది ట్రై లేయర్. నీదేమో కాస్ట్లీ. మాది ఎంత భయ్యా? మంది 2400 పడుతుంది. 2000 ఒక 1000 రూపాయలు ఎక్కువ అమ్మా. మొన్న తీసుకెళ్ళాగా, తీసుకెళ్ళా. రోజు ప్రెస్టేజ్ లో 3 లేయర్ అని చెప్తుంది అక్క. ప్రెస్టేజ్లోనే 3 ప్లై ఇది, నాదేమో వితౌట్, అంతే. సో 3-4, ఇది 2-4 పడుతుంది. ఈ ఫ్యూజే ఓకే, అల్బాయ్ 3,000 వద్దా సార్? అసలు ఎలా చెప్పిందో తెలుసా? 3 3ఏనాక 15% భయ్యా, అది 2 kgs పడుతుందా 3.5లో రైసా చికెన్? ఓకే, ఇది ఒకసారి ఓపెన్ చేయండి. 3,400 తగ్గించండి. 3 లీటర్ అక్క. నాది రెగ్యులర్ కర్రీస్ కోసం. నీది పెద్దగానే ఉంది. ఇదా 1.5 పట్టిద్ది మటన్ రెగ్యులర్గా. 1 to 1.5 ఈజీగా పట్టిద్ది. రైస్ వండుకుంటే 1 కిలో నీకు కావాలంటే, లేదంటే వచ్చినప్పుడు తీసుకో. ఓకే ఓకే అక్క, సరే. బ్యాటరీ కావాలి. మనకి 2,000 ఏమో. ఓ పని చేస్తాను, ఆ ట్రై ప్లై నాకు ఇచ్చే భయ్యా, ఇది తీసేసి. ఏది? ఇదే బాగుంది, అదే ట్రై ప్లై నేను తీసేసుకుంటా. 3-4 ఇది బాగుంది ప్రమీల గారు. ఇస్తాడే అదే వాట్ ఎవర్ భయ్యా, ఇదే నాకు ఇవ్వండి, అది వద్దులే. ఇది అక్క వద్దంది కదా, ఇది నేను తక్కువకి తీసేస్తాను. ఇచ్చేసేయండి. 20% లేదు, ఇక్కడ మూల మీద ఉన్నది. ఇక్కడ మనం నీవు అదిగో హాస్పిటల్, డెంటల్ హాస్పిటల్, సతీష్ అయినా ఇస్తాడంట 20. రోజీ డెంటల్ హాస్పిటల్ కింద ఉంది ప్రెస్టేజ్. ఇదే డెంటల్ ఆంటీ, అక్కడ మా ఈ మూల మీద డెంటల్ హాస్పిటల్ అని చెప్పావు కదా, ఇదే ఇదేనా? పైన సరతా ఆంటీ, సరతా డెంటల్. ఆయన చూడు పేరు అక్కడ మీకు అర్థం అవ్వాలని చెప్పా, డెంటల్ కింద ఆంటీ. అవునా? నేను మా సరే భయ్యా, ఇవన్నీ ఫైనల్ చేయండి. ఇదేంటి మళ్ళీ, ఇదిగో వాటర్ తాగి వాటర్. రోజు మెయిన్ రోడ్ ఉంది కదా మాకు, వేస్తావు అటు సైడ్ రోడ్, ఆ రోడ్ మూల మీద ఉంది ప్రెస్టేజ్. అక్కడ మాత్రం
తక్కువ 313 ఆ క్యాను ఇది మీరు షోరూమ్ 15%. అదేలేండి. షాప్ కాబట్టి మీకు 5% ఇస్తున్నాం రెగ్యులర్. నీకు ఉండాలి 35 వేసుకో ఒక్కరు క్యాన్ ఇది 3లో ఇవ్వండి. అదే 3 అంత పడదు. రేపు వచ్చుకుంటా రెండు నేను కూడా తీసుకున్నాను 3లో. నిజం రోజు మా ఫ్రెండ్ రేపు వచ్చి తీసుకుంటుంది తీసుకో. విష్ణు గారు ఆయన ఫైనల్ ఎంత ఇస్తారో ఏమోనండి. రైట్లో కాదు 3. నేను అందుకైనా కదా నాకు సైజ్ ఇదే సైజ్ అవే సైజులు వస్తాయి. అదిగోండి ఆంటీ తీసుకున్నారంట చూడండి భయ్యా. సైజ్ వస్తుంది. అది అన్నీ లేనే మాకు అసలు రాలే కదా. మన కొడే రేట్ కూడా లేదు. డీలర్ కదా, డీలర్లు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎంఆర్పి మీద ఉంటుంది. ఇప్పుడు ఒక 6 months కింద తీసుకున్నానుకో 5% వేరియంట్ తక్కువ అది వస్తుంది. మొత్తం ప్రెస్టేజ్ షోరూమే అది. అదే ప్రెస్టేజ్ షోరూమ్ ఉంది కదా, 15% కంటే 16 కూడా ఇవ్వదు మీకు. అంత గ్యారంటీ. ఎంఆర్పి మీద అంత తగ్గిరు అంత పర్సంటేజ్ అంటున్నాడు. 15% కంటే మీకు కానీ 16 అడిగినా ఇవ్వడు. ఇంత రేట్ అయితే లేదు. అది ఆల్ ఇండియా ఎక్కడైనా అదే రేటు. దానికి సరే భయ్యా మీ లాస్ట్ ప్రైస్ వేయండి, ఫైనల్ ప్రైస్ వేయండి, మమ్మీ చూస్తుంది టోటల్ బిల్. అది అండి అది అమ్మ ఆయిల్ క్యాన్ కావాలా? ట్రై చేసుకునే ఉంటే చేసుకోండి. అది వాటర్ జగ్ కూడా తీసుకున్నా కదా, అంత గ్యారంటీ. నాకు కావాలి. అబ్బాయ్యా వాటర్ జగ్ ఎంత? ఇది 750 ఉంది, మీకు తక్కువ చేసినాక 650 వస్తుంది. సరే 4000 వేసేవే అన్ని కలిపి 4 ఇస్తా 4000 బిల్లు రేపు పన్ను నువ్వు ఇవ్వదు. ఇప్పుడు ఆవిడ 4000కి అడుగుతుంది భయ్యా. అంతే కదా శ్రీరామ్. తగ్గిరంట, అంతకివ్వరంట, అంతకివ్వరంట. నేనంటే మామూలుగా నా మీద ఆయిల్ క్యాన్ లేకుండా ఇవ్వచ్చు ఇస్తే. సరే మీరు ఫైనల్ చేయాలి, ఇట్స్ హై టైం ఇంక వెళ్ళాలి. ఎంత ఇస్తారు చెప్పండి. ఇది మీకు ఫైనల్ ఇదిగో, ఇది 750 ఉంది, లాస్ట్ 600 వచ్చేస్తుంది. దాని దగ్గర ఈ కుక్కర్ అయితే మీరు ఎక్కడైనా ఆల్ ఇండియాలో అయితే అదే రేటు. తెలుసుకున్నాక తీసుకుంటా. సరే నో ప్రాబ్లం. తెలుసుకున్నాక మీరు తీసుకెళ్ళి ఏమైనా డౌట్ ఉంటే మెగా అక్కడ ఫోటో 15% ఏమైనా రాసిస్తారు కదా చిట్టి మీద, అది తీసుకొచ్చినా మీకు పైసలు రిటర్న్ ఇస్తాం. ఓకే ఎప్పుడు మా వాడు చెప్తున్నారు కదా ఇదే షాప్కి వస్తా, తెలుసుకొని ఇదే షాప్కి వస్తా. కరెక్ట్ రేట్ ఉంటుంది. తిరుమాటల బాక్స్ అక్కడ ఎంత వచ్చింది? నాకు మా ఇంద్ర తీసుకున్నది అడుగుతా. అక్కడిది ప్రైస్ ఇక్కడ ఎలా వస్తుందిలే మమ్మీ. అదే వేస్తున్నారు. ఆయిల్ క్యాన్ కూడా 6 వేసారు, 4, 6 వేసారు. 6 ఇది ఎంత వేసారు భయ్యా? 3, 4ఏనా? అదే ఆయిల్ క్యాన్ తీసేనా పోనీ, నా వాటర్ జగ్ తీసేనా? వాటర్ చెప్పించుకో. నల్లగా అయిపోతుంది. సర్లే భయ్యా ఆ జగ్ వద్దులే, ఆ ఆయిల్ క్యాన్ యాడ్ చేసేయండి. 4000 రౌండ్ ఫిగర్ చేసేయండి. ఇది మీరు ఎంఆర్పి చూసుకో, మీకు షోరూంలో కాదు ఆంటీ క్రాస్ చెక్ చేసుకుని తగ్గితే వస్తారంటలే, సేమ్ ప్రైస్ బెటర్ ప్రైస్ అయితే. ఆన్లైన్ అక్కడ షోరూంలో ఏం ప్రైస్ దొరికితే అది కూడా మీకు వచ్చేస్తాం. ఓకే ఓకే. షోరూంలో మీకు ఇది 3591 రూపీస్ వస్తుంది. అవునా? ఓకే. 100% 90 కూడా ఉండదు. 90 మీరు మాకు 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారా? 5%, 190 రూపీస్ మైనస్. ఇప్పుడు నాకు 20 ఇచ్చారా భయ్యా? 25 ఇవ్వాలి భయ్యా, ఇంత రెగ్యులర్గా వస్తాను నేను. వచ్చేదే 27. భయ్యా మీరు చెప్పండి నేను ఎన్ని కొన్నాను భయ్యా మా అమ్మాయితో వచ్చి? 20% आता पूरा हमारे को. మా అమ్మాయితో వచ్చిన రోజు 8000 కట్టా నేను. ఎంత తక్కువ ఉన్నాయని ఎంత తక్కువ చేసి 100 ప్రెస్టేజ్ అంత ఉంటుంది. ఇప్పుడు లోకల్ దాంట్లో మీకు మనకి ఎంత తక్కువ అయితే హలో ఇందు. ఓకే సార్. 100 దాంట్లో అంతే ఉంటుంది. రోజీ ఉమా పిన్ని క్యాంటీన్లో తెచ్చిపోయి 3 లేయర్స్ ఫ్యాన్ ఆ ట్రేప్లే దొరకదమ్మా. అమ్మ లేక పెట్టు అమ్మ, అన్ని వేళ్ళు ఉన్నాయి, లేక పెట్టు వేళ్ళు. భయ్యా అక్కడ 100లే, నువ్వేదో 500 లాగా ఎన్ని వేలు ఇస్తున్నావు, అక్కడ ఆవిడ 100 లెక్కేస్తున్నా. హలో వేలు అదండి మా స్టీల్ షాపింగ్స్ అందడి. మా మమ్మీ అండ్ ఈ లక్ష్మి ఆంటీతో బయటకు వెళ్తేనండి అస్సలు టైం తెలీదు, ఆల్మోస్ట్ గంట అయిపోయింది చూస్తూ. అండ్ ఫైనల్ బిల్లింగ్ అయితే ఎప్పుడైనా అమ్మే చూసుకుంటుందండి. ఓవరాల్గా 4000 వేశారు. అండ్ వాటర్ జగ్ అయితే నేను ఈ వీక్లో సికింద్రాబాద్ హోల్సేల్ షాప్ ఒకదానికి వెళ్తున్నానండి, అక్కడ తీసుకుందామని చెప్పారమ్మ. అక్కడికి వెళ్తే మీకు అది కూడా వ్లాగ్గా చేసి చూపిస్తా. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.